నా పేరు శాలిని అండి. నేను వైజాగ్ నుండి వచ్చాను. నా నాకు చిన్నప్పుడు మూడో తరగతిలో ఉండగా మా మదర్‌కి కొంచెం బీపీ వచ్చి పడిపోయారు. అప్పుడు మా అమ్మ చనిపోతే ఏమవుతారు అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చినప్పుడు నేను చాలా బెంగపడిపోయాను. షాక్ అయిపోయాను. నాకు దినకరన్ అంకుల్ మినిస్ట్రీ పరిచయమైంది. జీసస్ కాల్స్ మినిస్ట్రీ. నేను ఒక టైం వచ్చింది. ఇంట్లో ప్రతి సమస్య, అనారోగ్యాలు, యుద్ధాలు, ఆ టైంలో కూడా దేవుడు మాకు సహాయం చేశాడు. మేము జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్‌కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మా కోసం ప్రార్థన చేస్తే ఎంత సివియర్ సిక్నెస్, సంవత్సరానికి ఒకసారి చేసిన సేవింగ్స్ అన్నీ పాపం మా అమ్మకి హాస్పిటల్‌కే ఖర్చయిపోయేవి. కానీ అలాంటి టైంలో దేవుడు మేము దశమ భాగం గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఏమైందంటే మాకు హాస్పిటల్ ఖర్చులు పోయినాయి. ఆ డబ్బులు మేము చక్కగా ఫ్యామిలీ బ్లెస్సింగ్ ఫండ్, మా మదర్ కూడా ప్రేయర్ టవర్ బిల్డింగ్ ఫండ్ కట్టారు రిటైర్మెంట్ ఏజ్లో అలాగా. సో ఆ రీతిగా ఆ సమయం నుంచి కూడా దేవుడు మమ్మల్ని ఆత్మీయంగా బలపడడానికి జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ మాకు ఉపయోగపడింది. నాకు 2000లో మ్యారేజ్ అయింది. రాజ్ కుమార్ గారు మా వారు సివిల్ ఇంజనీర్. 2000లో మ్యారేజ్ అయిన తర్వాత నాకు 2001లో బాబు పుట్టాడు మెల్కిజెదెక్. నేను అప్పుడు వాళ్ళని యంగ్ పార్ట్నర్స్గా జాయిన్ చేశాను. 15 రోజుల వయసు అప్పటి నుంచి. బాబుకి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం బ్రీదింగ్ ప్రాబ్లం ఉండేది. ఏ ప్రాబ్లం అయినా నేను ప్రేయర్ టవర్ తీసుకెళ్ళి ప్రేయర్ చేయించి తీసుకురావటం, లేదు ఫోన్లో ప్రేయర్ చేయించడం. అలా చేయించినప్పుడు నేను 7 డేస్కి వేసే మెడిసిన్కి 3 డేస్కి తగ్గిపోయేవి. ఏ ప్రాబ్లము కూడా లాంగ్ లాస్టింగ్గా ఉండే అబ్బాయిని ఇబ్బంది పెట్టనివ్వలేదు దేవుడు. అలా వాళ్ళ హెల్త్ విషయంలో దేవుడు సహాయం చేశారు. వాళ్ళ స్టడీస్ విషయంలో సహాయం చేశారు. వాడిని అలాగే దేవుడు చక్కగా స్ట్రాంగ్గా తీసుకొచ్చారు. 10th కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఎంపీసీ చేసినాడు. అప్పటి నుంచి వాడికి ఐఐటీలో జాయిన్ అవ్వాలని ఉండింది. కానీ వాడు కొంచెం చిన్నపిల్లాడులో ఉన్నాడు. సరే, ఆ దేవుని కృపను బట్టి ఆంధ్ర యూనివర్సిటీలో వాడికి సీట్ వచ్చేసింది. ఎలక్ట్రానిక్స్ బీటెక్ చేసేసాడు. 2023 కల్లా అయిపోయింది వాడిది. అవుతానే సెకండ్ ఇయర్లో ఉండగానే రాసిన గేట్ మార్క్స్ ద్వారా వాడికి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చేసింది. నిజంగా నేను దానికి చాలా థ్యాంక్ఫుల్. వాడు ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చేసాడు. సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్లో ఉన్నాడు. దానికి డిసెంబర్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటున్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో నుంచి స్టార్ట్ అయినవి. అయితే సాఫ్ట్వేర్ వాళ్ళకి విఎల్ఎస్ఐ వాళ్ళకి ఉంది, కానీ వీడు ఇంకొక కోర్స్ చేశాడు ఎంటెక్లో. దానిలో ఎవరికి ఇంటర్వ్యూస్ రావటల్లా. వచ్చిన వాళ్ళందరికీ సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తున్నారు. తిని ట్రాక్ మార్చుకోవటానికి ఇష్టపట్టాల. బట్ 20 ఇంటర్వ్యూస్ చేశాడు. షార్ట్ లిస్ట్ అయ్యాడు. ఏది రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యి షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూకి 20 ఇంటర్వ్యూస్ అటెండెడ్. కానీ ఒక ఎంఎన్సీ కంపెనీలో అయితే 2 hours ఇంటర్వ్యూ అయిపోయింది. అంటే ఈ థాట్ ఓకే సెలెక్ట్ అయిపోయాను అనుకున్నాడు. కానీ వాళ్ళు లాస్ట్లో నో చెప్పేశారు. దాంతో చాలా డిప్రెషన్కి గురైపోయాడు పిల్లాడు. అయిపోయి అమ్మ నాతో మాట్లాడొద్దు, నేను మాట్లాడలేనమ్మా అంటున్నాడు. కాలేజ్లో వీళ్ళ క్లాస్లో ఓన్లీ 5 మెంబర్స్కే ప్లేస్మెంట్ అయింది. అందులో 4 ప్రైవేట్ కంపెనీస్, వీడొక్కటే గవర్నమెంట్ జాబ్. అలాంటి ఒక టిపికల్ కండిషన్లో నేను ఫాస్ట్ చేసుకొని ప్రార్థన చేద్దామైతే అనుకుంటున్నాను. ఇంకా ఏది 3rd నుంచి 12th వరకు ఏది 20 ఇంటర్వ్యూస్లో ఏది అబ్బాయి దాటేలేకపోతున్నాడు. వాళ్ళు ఏంటంటే వచ్చి మాతో పని చేస్తామా అని కూడా అడిగేశారు. కానీ లాస్ట్లో సారీ చెప్పారు. దాంతో 12వ తారీఖున నేను 2 days ఫాస్ట్ చేసుకుని ప్రేయర్ చేస్తుంటే దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేశాడు జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్ని. నీ పిల్లలు వాళ్ళ పార్ట్నర్స్ కదా. నేను బొంబాయిలో ఉన్నాను. అక్కడ ప్రేయర్ టవర్కి ఫోన్ చేశాను. అక్కడ ప్రార్థన యోధులు ఎంతో బలంగా నా కోసం, నా బిడ్డ కోసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఫోన్ పెట్టేశాను 4 గంటలకి. 4:10కి 4:20 కరెక్ట్గా నా కొడుకు ఫోన్ చేసి, అమ్మ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేసిందమ్మా నాకు అని చెప్పాడండి. నిజంగా ఎంత గొప్ప కార్యం. అంతేకాదు, నేను ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్లో కూడా పార్ట్నర్గా ఉన్నానండి. అయితే మా వారు బాంబేలో జాబ్ చేస్తారు. నేను పిల్లల చదువు నిమిత్తం వైజాగ్లో ఉన్నాను. ఈయన వైజాగ్ వచ్చారు, కాకినాడకు వచ్చారు. వస్తే నేను ఎందుకు హెల్త్ బాగాలేదని చెక్ చేస్తే 7 blocks ఉన్నాయండి హార్ట్లో. ఇంక అసలు ఆయనకి స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉండదంట. 90% 2 blocks ఉన్నాయి, 80% 3 blocks, 70 2, ఒక 40. మొత్తం ఆర్టరీస్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయండి. అసలు ఈయన ఎలాగా సర్వైవ్ అయ్యారన్నారు డాక్టర్ గారు. కానీ అలాంటి టైం ఇప్పుడంటే జూలై 18వ తారీఖున 2024లో ఆయనకి సర్జరీ అయిందండి, బైపాస్ సర్జరీ. దేవుని మహాకృపను బట్టి క్షేమంగా ఆయన ఉన్నారు. ఇప్పుడు మొత్తం హీల్ అయిపోయింది. డిసెంబర్ నుంచి ఆఫీస్కి కూడా వెళ్ళగలుగుతున్నారు. పాప అయితే అదే టైంలో వాళ్ళ నాన్నకి జూలైలో హాస్పిటల్లో ఉన్నారు. పాపకి 6th to 16th of August ఎగ్జామ్స్ ఉన్నాయి.
ఇంకమ్మ నా చేతిలో 15 డేస్ కూడా లేవు అని చెప్పి వాళ్ళ డాడీ హాస్పిటల్లో ఉండగా అక్కడి నుంచే వెళ్ళి తన ఎగ్జామ్స్ రాసిందండి. అయినా ప్రభు ఎంత నమ్మదగిన దేవుడంటే పాపకి 70% మార్క్స్‌తో పాస్ అవ్వడానికి సహాయం చేశారు. దినకరన్ అంకుల్ యవ్వన భాగస్తుల కోసం ఏదైతే దర్శనాన్ని పొందుకున్నారో దేవుని దగ్గర నుంచి, ఆ అభిషేకం వల్ల నా బిడ్డలకి అడిగినది దేవుడు దయచేశారు. ఈ కడవరి దినాలలో ఆయన కొరకు బ్రతకడానికి బిడ్డల్ని బలపరిచారు. అందుకు దేవునికి వందనాస్త్రాలండి. కాబట్టి యవ్వన భాగస్తుల పథకాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్ బట్టి దేవుని స్తుతిస్తున్నాను నేను. కాబట్టి ఈ గొప్ప పరిచర్యని భూమి మీదకి పంపించిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దినకరన్ గారి కుటుంబానికి, పాలన్నకి, శామ్కి, ఇవాంజలిన్ సిస్టర్ అండ్ హోల్ ఫ్యామిలీకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. దేవునికి వందనాలు.